హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే పెరి పెరి సాస్ ఎలా చేసుకోవాలి, అలాగే ఈ పెరి పెరి సాస్ యూస్ చేసుకొని ఫిష్, చికెన్ కూడా ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ సాస్ తయారు చేసుకోవడానికైతే ముందుగా ఒక 5 లేదా 6 కాశ్మీరీ రెడ్ చిల్లీస్ తీసుకొని హాట్ వాటర్లో ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు రెడ్ క్యాప్సికమ్, 3 టేబుల్ స్పూన్లు ఉల్లిపాయలు, అలాగే ఒక 8 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న కాశ్మీరీ రెడ్ చిల్లీస్ ఒక టేబుల్ స్పూన్ వాటర్తో పాటు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నిమ్మకాయని తురుముకొని, అంటే పైన తొక్క తురిమి వేసుకోవాలి, ఒక అర టీ స్పూను లెమన్ జస్ట్. తర్వాత నిమ్మకాయ జ్యూసు ఒక 3 టేబుల్ స్పూన్లు, 1 టేబుల్ స్పూన్ కారప్పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ స్మోక్డ్ పాప్రికా యూస్ చేశాను ఇక్కడ నేను, ఇది లేకపోయినా స్కిప్ చేసేయచ్చు. 1 టేబుల్ స్పూన్ ఆరిగానో, 1 టేబుల్ స్పూన్ డ్రై మ్యాంగో పౌడర్, అలాగే ఒక అర టీ స్పూన్ వరకు చక్కెర కావాలంటే స్కిప్ చేసేయచ్చు. తర్వాత కొద్దిగా కొత్తిమీరాకు, 3 టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని ఇదంతా మిక్సీ పట్టేసుకుంటే ఇలాగా మనకి పెరి పెరి సాస్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఒక 1 వీక్ పాటు అయినా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ సాస్ని మనం స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకొని తర్వాత చల్లార్చి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ గాజు సీసాలో కానీ పోసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక నెల రోజుల పాటు కూడా నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పెరి పెరి సాస్ యూస్ చేసి చికెన్, ఫిష్ ఎలా ఫ్రై చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడైతే నేను 2 హోల్ చికెన్ లెగ్స్ తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఘాట్లు పెట్టి, అలాగే కొంచెం ఉప్పు, కారము, అలాగే మిరియాల పొడి, నిమ్మకాయ రసం వేసి ఇలా మొత్తం మర్దనా చేసుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మర్దనా చేసుకొని మూత పెట్టేసి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గంట తర్వాత ఈ ముక్కల్ని ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా పెరి పెరి సాసు, అది ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని ముక్కకి బాగా పట్టుకునేలాగా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మర్దనా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా చక్కగా మర్దనా చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో 2 లేదా 3 గంటల పాటు మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి. టైం ఉంటే కనుక ఓవర్ నైట్ కానీ ఒక పూట అంతా కానీ మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1 లేదా 2 టీ స్పూన్ల వరకు ఆవాల నూనె వేసి అది వేడెక్కాక ఇప్పుడు ఈ ముక్కల్ని పెట్టేసి ఒకవైపు 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకొని తర్వాత ఇంకొక వైపు ఇంకొక నిమిషం పాటు కూడా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకొని తర్వాత మూత పెట్టేసి ముక్క అనేది మంచిగా సాఫ్ట్గా ఉడికేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. 15 గంట నుంచి 20 నిమిషాల వరకు కూడా పడుతుంది. ఇక్కడ చూసారు కదా ముక్క కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది. మధ్యలో మీకు మసాలా వేస్ట్ అవుతుంది అనుకోవద్దు. ఆ మసాలాని కూడా మీరు స్పూన్తో తీస్తూ ముక్క పైన వేసుకుంటూ కాల్చుకోవాలి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే పెరి పెరి చికెన్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫిష్ కూడా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం 2-3 టేబుల్ స్పూన్ల వరకు పెరి పెరి సాస్ తీసుకొని 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 3 ఫిష్ ముక్కల్ని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకొని ఇక్కడ ఫిష్కి పెరి పెరి సాస్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇలా అప్లై చేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక గంట లేదా 2 గంటల పాటు మ్యారినేట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాల నూనె వేసి వేడెక్కాక ఈ ఫిష్ ముక్కల్ని కూడా పెట్టుకొని ఒక అర నిమిషం పాటు ఒక సైడు కాలాక ఇంకొక సైడు కూడా తిప్పుకొని పైనుంచి మనకి పెరి పెరి సాస్ మిగిలిపోయింది ఉంటుంది కదా, అది కూడా వేసి అప్లై చేసుకొని 2 వైపులా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. అంతే అండి, మనకి పెరి పెరి ఫిష్ కూడా తయారైపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.